హలో పిల్లలు, నేను మీ రజనీ టీచర్ని, ఎమరాల్డ్ హౌస్ మిస్ట్రెస్ని. జోసఫైట్ సిగ్నేచర్స్ నుంచి ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని మంచి మార్గాలను తెలుసుకుందాం. పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్టు, జీవ జంతుజాలాల రూపంలో మన చుట్టూ ఉన్నదే ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. భారతీయ మహర్షులు ఈ పర్యావరణం గురించి రకరకాలుగా అభివర్ణించారు. ఒకటి, మనం చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం. రెండవది అంతర్గత పర్యావరణం. ఈ రెండింటిని కూడా భగవంతుడే సృష్టించాడు. ఈ రెండింటి మధ్య సంబంధం కూడా ఉంది. దానిని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించివి పరిణామంలో పోగవుతున్నాయి. దీనివల్ల ప్రతి చోట వీటి సాంద్రత పెరిగి పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తుంది. నేడు ఈ పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది. దీని కారణంగా కాలుష్యం, దీన్నే ఇంగ్లీష్లో పొల్యూషన్ అంటారు. కాలుష్యాన్ని అర్థం పర్యావరణంలో అసమతుల్యతలు సంభవించటం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకృతిలో వరదలు సంభవించటం, భూకంపాలు సంభవించడం మొదలైన రకాలు. ఈరోజు మనం ముఖ్యంగా పర్యావరణ అవగాహనపై దృష్టి పెడదాం. మనం భూమిని రక్షించడానికి 5 శక్తివంతమైన, ఆకర్షణీయమైన మార్గాలను తెలుసుకుందాం. పర్యావరణ అవగాహన కోసం 5 ముఖ్య సూచనలు. 1, ప్లాస్టిక్ గుడ్ బై చెప్పండి. పునర్వినియోగ వస్తువులను వాడండి. 2, మొక్కలు నాటండి, భూమిని కాపాడండి. 3, వేడి తగ్గించండి, విద్యుత్ని ఆదా చేయండి. 4, తగ్గించండి, తిరిగి వాడండి, రీసైకిల్ చేయండి. 5, నీరు మనకు ప్రాణాధారం, వృధా చేయవద్దు. పర్యావరణం కోసం మనం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందాం. నేడు తీసుకున్న చిన్న చిన్న మార్పులే రేపటి భవిష్యత్తుకు పెద్ద మార్పులను తీసుకురాగలుగుతుంది. ఈరోజు జోసఫైట్ సిగ్నేచర్ నుండి అప్డేట్. పచ్చగా ఉండండి, శుభ్రంగా ఉండండి, మన భూమిని సంరక్షించండి. మరో విషయంపై మళ్ళీ కలుద్దాం. నేను మీ రజనీ టీచర్ని.